అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? లాస్ట్ వీడియో కంటిన్యూషన్ ఈ వీడియోలో అనమాట. ఆ వీడియో చూడని వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను చూసేయండి. వీడియోస్‌కైతే లైక్స్ రావట్లేదు. ప్లీజ్ లైక్ చేసేయండి. వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా బాగుంటుంది. ఏమేమి రైడ్స్ ఎక్కామనేది ఈ వీడియోలో చూసేయండి. ఫస్ట్ అయితే నాకు రైడ్స్ అయితే చాలా భయమండి. అది ఎంత పెద్ద రైడ్స్ అయినా కూడా భయం పక్కన పెట్టేసి ఎక్కేస్తూ ఉంటానన్నమాట. ఏ రైడ్స్ అయినా ఎక్కాలి, ఎక్స్‌పీరియన్స్ చేయాలనే తపన మాత్రం ఉంటుంది నాకు. భయంతో కూడిన రైడ్స్ ఏమేమి ఎక్కామనేది చూసేయండి. అంత పెద్ద రైడ్స్ అని నేను చెప్పలేను కానీ ఫస్ట్ టైమ్ ఎక్కే వాళ్ళకైతే పెద్ద రైడ్సే అన్నమాట. సో కొత్త ఎక్స్‌పీరియన్స్ అవుతూ ఉంటారు. సో మాకు కూడా అలాంటి ఎక్స్‌పీరియన్స్ అయిందన్నమాట. మాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్ కూడా చిన్నప్పుడు ఎప్పుడో రైడ్స్ ఎక్కారంట. అది కూడా గుర్తులేదంట. చాలా గ్యాప్ తర్వాత ఇప్పుడే ఫస్ట్ టైమ్ ఎక్కుతున్నారంట. కొంచెం ఫన్నీగా ఉంటుంది చూసేయండి. ఎందుకంటే నేను పక్కన కూర్చున్నాను కదా! చాలా భయపడిపోయారు. కొన్ని రైడ్స్ దగ్గర ఇలాంటి పెద్ద స్కేల్స్ ఉంటాయన్నమాట. పిల్లలకి హైట్ వైస్‌గా చూసి పంపిస్తూ ఉంటారు. సో వాళ్ళ అమ్మాయికి, మా చిన్న అమ్మాయికి అలౌ లేదన్నమాట. వాళ్ళ అబ్బాయికి, మా పెద్ద అమ్మాయికి అలౌడ్ ఉంది. సో మేమిద్దరం వాళ్ళిద్దరు ఎళ్తున్నాము. ఇక్కడ స్లో అయిపోతుంది అంటే అయిపోతుంది అనుకున్నాము. రివర్స్ గేర్ ఏసినట్టు మళ్ళీ వెనక్కి తిప్పాడన్నమాట. మా పని అయిపోయింది అప్పటికే. మా ఫ్రెండ్ అయితే ఆపోయిండ్రా బాబోయ్ అంటుంది పక్కన. మా ఫ్రెండ్ అయితే ఇంక ఏ రైడ్ ఎక్కనని చెప్పేసింది. ఇదొచ్చేసి ఉయ్యాల లాంటిదన్నమాట. పిల్లలందరూ అండ్ జెంట్స్ ఎక్కుతున్నారు. దీనికి కూడా పిల్లలకి హైట్ వైజే అలౌడ్ అన్నమాట. ఇందులో అయితే పిల్లలైతే మామూలుగా అరవలేదండి. ఎంత పెద్ద కేకలేసేసారంటే అంత పెద్ద కేకలేసేసారు పిల్లలైతే. అక్కడ ఆపరేట్ చేసే ఆయన కూడా సడెన్‌గా చూస్తున్నారన్నమాట వాళ్ళ కేకలకి. మా చిన్నమ్మాయి అరుస్తుంది గానీ బయటికి రాకుండా అరుస్తుందన్నమాట. ఆపరేట్ చేసే ఆయన్ని చూడండి ఎలా చూస్తున్నాడో. అరిస్తే భయం పోతుంది అని చెప్పామన్నమాట. ఇంతలా భయపడతారా, అరుస్తారనేసి అసలు అనుకోలేదు. భయం పోతుందంట అరిస్తే. وعندك ثلاث طرف ماس وعندك حصلات هنا في المليون هنا
దీనికి గేట్స్ క్లోజ్ చేశారనమాట క్లైంబింగ్ దానికి. మా వాడు కింద గ్రిల్స్ నుంచి దూరేసి ఎళ్లి ఎక్కుతున్నాడు. మేము వెళ్లి తీసుకురావడానికి లేదు. వాడు రావడానికి లేదనమాట. ఇది చూడండి ఎలా ఎక్కుతున్నాడో. ఉందా లోపల? చూడు దీనిలాగే చూడు దీనిలాగే మరి పైకి వెళ్తుంది అలా కాదు చెప్పడం. మా పెద్దమ్మాయికి కూడా రైడ్స్ అంటే అంతగా భయం లేదనమాట. నేను ఎక్కేటివన్నీ నాతో పాటు ఎక్కుతూ ఉంటుంది. సో అంతగా భయం ఉండదు. అండ్ వాళ్ళ స్కూల్లో కూడా పిక్నిక్ లాగా రైడ్స్ కి కానీ అండ్ సమ్ ప్లేసెస్ కానీ తీసుకెళ్తూ ఉంటారు. మా అమ్మాయి కూడా నాలాగే అనమాట. కొన్ని విషయాల్లో డేరింగ్ చేస్తూ ఉంటది. దీని పేరు శేఖర్ అంటండి. నిజంగా ఫస్ట్ టైం ఎక్కుతున్నాను. ఈ రైడ్ లో అరిచినంతగా ఏ రైడ్ కి అరిచినట్టు కూడా గుర్తులేదనమాట. అంతగా అరిచేసాను. ఈ చివరి నుంచి ఆ చివరికి ఊపి పడేసినట్టు అయిపోయింది నా పని అయితే. పైనుంచి ఒక్కసారిగా ఫోర్స్‌గా వస్తుంటే ప్రాణాలు గాల్లో ఉన్నట్టుగా ఉన్నాయి. అంత అనిపించింది. ఏం రైడో ఏమో గానీ మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే అయ్యింది. ఇదొచ్చేసి కార్ రేసింగ్ అనమాట. మా అమ్మాయికి అసలు రాదు. ఫస్ట్ టైమ్ అనమాట. ఇద్దరు ఫ్రెండ్స్ ఎళ్లారు. వాళ్ళిద్దరికి కూడా రాదు. వాళ్ళు గుద్దుకోవడమే సరిపోయింది టైం అంతా. ఇవి ఎలక్ట్రిక్ కార్స్ కరెంట్ ద్వారా పాస్ అవుతూ ఉంటాయి. కింద లైన్స్ కనపడుతున్నాయి కదా! బ్లాక్ లైన్స్ అక్కడి నుంచి కరెంట్ పాస్ అవుతూ ఉంటదనమాట. సో, వాళ్ళు ఆపిన తర్వాతే వీళ్ళు దిగాలి. లేదంటే వాళ్ళకి కూడా కరెంట్ అనేది పాస్ అవుతదని చెప్పారు. సో, వీళ్ళు అలా తిప్పగానే అలా తిరిగేస్తున్నాయి ఫాస్ట్‌గా. కానీ మా వాళ్ళిద్దరికి మాత్రం అసలు రావట్లేదు. గుద్దేసుకుంటున్నారు. ముందు కార్లు చూసారు కదా! అవి కొంచెం పెద్ద పిల్లలకనమాట. ఇవొచ్చేసి ఈ ఏజ్ బుడ్డ పిల్లలకి. ఇదొచ్చేసి జీరో గ్రావిటీ అండి. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అవుతాము. అన్నిట్లో కన్నా ఇది బా నచ్చింది నాకైతే. అండ్ ఇప్పుడొచ్చేసి మా అమ్మాయి, వాళ్ళ అబ్బాయి ఎళ్తున్నారనమాట. ఎక్కడైనా కనపడితే మాత్రం కంపల్సరీగా ట్రై చేయండి. మంచి ఎక్స్‌పీరియన్స్ అవుతారు. నాకైతే చాలా బాగా అనిపించింది. కింద బ్లాక్‌గా కనపడుతుంది కదా! రౌండ్‌గా రేకులాగా. అదొచ్చేసి స్లోగా కిందకెళ్ళిపోతదనమాట తిరిగే కొద్దీ. మనము వచ్చేసి గాల్లో తేలుతున్నట్టుగా ఉంటది. కానీ
వైట్‌గా ఉంది గదా! దానికి అతుక్కో ఉంటాం కప్పల్లాగా. లోపలైతే ఒక్కొక్కరు ఒక్కొక్క షేపుల్లో ఉన్నారు. చాలా ఫన్నీ అనిపించింది బయట నుంచి చూస్తూ ఉంటే. చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ అయితే. కింద పార్ట్ చూడండి స్లోగా కిందకెళ్ళిపోతుంది. జస్ట్ కొంచెం కదిలామనుకోండి మనం డౌన్‌కొచ్చేస్తామనమాట. అప్పుడు షేప్‌లు రకరకాలుగా మారిపోతారు లోపలుండేవాళ్ళు. వాళ్ళు పడిపోవట్లేదే అసలు మూవ్ అవ్వట్లా. అలాగే స్టాచ్యూ లాగా ఉండిపోయారు పడిపోవట్లా. తిరుగుతారు కదా, గ్రావిటీ వల్ల ఇక్కడ వచ్చేస్తారు. ఆహా! ఆర్య పైకి వేసేటారు, అది కాళ్ళు చూడు పైకి లేసినట్టున్నాయి. పైకి వేసారు. అవునా? అది తిరిగి వెళ్ళింది. జాను చూడు అలా అతుక్కున్నా పాప. అదిగో చూడు జాను స్ట్రైట్ గా నించుంది. జాను స్ట్రైట్ గా ఉంది. జాను జాను ఆర్య ఆర్య కిందికి వెళ్ళిపోయింది. అదే కిందకి వెళ్ళిపోయాడు. అవును ఆర్య అది చూడు. వీళ్ళందరూ ఒకే దాంట్లో ఉన్నారే. వచ్చేసారు కిందకి. ఇప్పుడు తెలియలేదండి వాళ్ళు పైకి వెళ్ళింది కిందకి వెళ్ళిందా అసలు తెలియలేదు. పడిపోతున్నారు అంతా. అయ్యయ్యో. ఏంది ఊగుతున్నారా? ఎలా ఉంది జాను? ఎలా ఉంది గ్రావిటీ? జీరో గ్రావిటీ కదా ఎలా ఉంటుందనేసి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను నేను కూడాను. లోపల వీడియో తీద్దాం అనుకున్నాను. కానీ వీలు కుదరలేదు. పట్టుకోవడంలోనే అయిపోయింది నాకు. కానీ సౌదీ అబ్బాయి అయితే వీడియో తీస్తున్నాడు. నాకనిపించింది హ్యాండ్స్ కానీ, లెగ్స్ కానీ లూజ్ చేస్తే మాత్రం షేపులు మారిపోతాము అని అనిపించింది. ఆ అబ్బాయి అయితే చక్కగా తీసుకున్నాడు. గమనిస్తే ఆ అబ్బాయి కూడా కనపడతాడనమాట. సో, వంకర టింకరగా పడుకోనున్నాడు. అదండి. కనిపించాడా? ఆ అబ్బాయి అనమాట వీడియో తీస్తున్నాడు. వైట్ షర్ట్ అబ్బాయి. సో, ఎలా అయిపోయాడో చూడండి. ఫోర్స్‌గా తిరగడం వల్ల మనం షేప్‌లనేది మారిపోతున్నాము. కొంచెం బాడీ లూజ్ అయితే. నేనైతే అస్సలు ఇంచు కూడా కదలలేదు. ఎలా నించున్నానో అలాగే ఉన్నాననమాట. నాకు చాలా భయమేసింది. షేపులు ఏ రకంగా వస్తాయో అనేసి. అక్కడ చూస్తా ఉంటే నవ్వే నవ్వు నాకు లోపలంతా. అది కూడా బిగబెట్టుకొని నవ్వుతున్నాను. ఎక్కడ లూజ్ అయితే మళ్ళా ఎలా తిరిగేస్తామో అనేసి. చాలా బయట నుంచయితే నాకు భలే నవ్వొచ్చేసింది చూసుకుంటే వీడియోలో అయితే. నిజంగా అండి నాకైతే మంచి ఎక్స్‌పీరియన్స్ అయ్యా నేనైతే. ఫోర్స్ గాలితో ఇలా నించుంటామా అనేది తెలిసింది. సూపర్‌గా ఉంది నిజంగా. ఇలాంటిది ఎక్కడైనా కనపడితే మాత్రం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా మంచి ఎక్స్‌పీరియన్స్ అవుతారు. జీరో గ్రావిటీ ఎలా ఉంటుంది, ఏంటి అనేది కూడా తెలుస్తుంది. ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయ్యారు. మళ్ళీ నేను వెళ్తూ ఉంటే నాతో పాటు వచ్చారు మళ్ళీ మా అమ్మాయి, మా ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి. చూడండి ఎలా షేపులు మారిపోతున్నారో. ఆర్య చూడు ఇలా వెళ్ళిపోతున్నాడు. ఒకటి చూడు పైకి. ఆపోజిట్ వెళ్ళిపోయాడు. ఏ దేవన్ నో ఇది కింద ఉంది కదా! అది కిందకెళ్ళిపోయేటప్పుడు కొంచెం ఫీలింగ్ అనిపించిందనమాట కిందకెళ్ళిపోతుంది అని. కానీ పైకొచ్చేటప్పుడు మాత్రం తెలియలేదు. అది సడెన్‌గా రాగానే అందరూ టపటపమని కింద పడిపోతున్నారు. కింద పడిపోయారు. అదొక భలే ఎక్స్పీరియన్స్ అండి బాబు. బాగుంది. నేను ఎక్కడ జారి పడిపోతానే అనిపించింది. ఏం లేదు.
లేదు, స్టీల్ లాంటిది, అది ఏదో రేక్ లాగా ఉంటుంది కదా, అలా ఉంది. అది కిందకి వెళ్ళిపోతుంది, మనం గాల్లో తేలుతున్నట్టు ఉంటుంది. చైర్ వస్తుందా? లేదు, తిరుగుతున్నప్పుడే వస్తుంది. చేతులు పట్టుకుంటున్నాను. ఫస్ట్ టైం వచ్చినప్పుడు అయితే పిక్చర్స్ అనుకున్నాను నేను అది. ఇది వచ్చేసి థండర్ ఇన్పర్ అంట. ఇది కూడా బాగుంది, ఆక్టోపస్ షేప్ లో ఉందన్నమాట. పైకి కిందికి డమేల్ డిమేల్ అని వేసింది. అంతే. ఈ ఒంటిని భలే పెట్టారు ఫొటోస్ తీసుకోవడానికి. ఒంటి మీద చిన్న సౌదీ పాప కూర్చున్నట్టు ఉంది. నేను చూస్తూ ఉంటాను, సౌదీలో చిన్న చిన్న పాపలు క్రాఫ్ట్లు వేసుకొని ఉంటారు, అలా ఉందన్నమాట సేమ్. ఈ బుట్ట పిల్లకాయలు ఒక పక్క భయం అంటారు, మళ్ళీ ఎక్కాలు ఎక్కాలి అంటారు. ఏ రైడ్ ఎక్కిన కేకలు మాత్రం మామూలుగా లేవు. ఇదొచ్చేసి గుర్రం రైడ్ అన్నమాట. మా పెద్ద సారు, మా చిన్న సారు ఉన్నారు. పెద్ద సారు నించున్నారనమాట, చిన్న సారు గుర్రం మీద ఉన్నారు. బుడ్డ బుడంకాయలకి ఉయ్యాల రైడ్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అంటారు కదా, కానీ ఇదొక్క రైడ్ మాత్రం మిస్ అయిపోయింది. ఎందుకు అంటే కార్డ్లో బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. కానీ ఉన్న బ్యాలెన్స్ తో పిల్లలు ఎంజాయ్ చేశారు, మేము ఎంజాయ్ చేశాము. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఒక్క లైక్ ఏమైపోతుంది, ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.